ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరము. చాలు. అపోస్తులుడైన యోహానికి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడతాడు. ఆ మాటలు ఏంటంటే 7 సంఘాల గురించి ఇలా రాయి అని అంటాడు. చదవండి ఆ మాట. 19వ వచనం 1వ అధ్యాయం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు అలా చెప్పి ఇక్కడ ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది. ఏమని? ఎఫెసు సంఘం ఎలా ఉంది, స్ముర్ణ సంఘం ఎలా ఉంది, పెర్గము సంఘం ఎలా ఉంది, తొయతైర సంఘానికి ఎలా చెప్పు, సార్దీసులో ఉన్న సంఘానికి ఎలా తెలియచేయి, తర్వాత ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి, అలాగే లవోదికీయలో ఉన్న సంఘాలకి కొన్ని విషయాలు నువ్వు తెలియచే అని చెప్పి వాటి గురించి కొన్ని విషయాలు రాస్తాడు. రాస్తూ ఏమంటున్నాడంటే చూడండి 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. అంటే ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పింది ఏంటంటే కొన్ని జయము లేకుండా ఉన్నాయట ఈ సంఘంలో. వాటిని జయించాలని పర్టికులర్గా కొన్ని విషయాలు ఏం చేశాడు, మనకి తెలియజేశాడు. తెలియజేసిన వాటిని అన్నిటిని కఠినం చేసుకోకుండా, మూర్ఖంగా వెళ్ళిపోకుండా, తమ జీవితాల్ని తమ హృదయాల్ని మార్చుకుని ఎవరైతే సరి చేసుకుని వాటిని జయిస్తారో ఆ జయించిన వాడిని ఎక్కడ కూర్చోబెడతాడట? నాతో కూడా నీకో సింహాసనం వేస్తాను అంటలేదు, నాతో కూడా నా సింహాసనం మీద అతన్ని కూర్చోబెడతాడు. అంటూ మనం ఎక్కడ కూర్చుంటాం? వెళ్ళి దేవుడు ఎక్కడ కూర్చున్నాడు అందులోకి వెళ్ళి కూర్చుంటాం అంట మనం. హల్లెలూయా. అందుకు ఇక్కడ ఏమన్నాడంటే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇలాగున 3వ అధ్యాయం కంప్లీట్ చేశాడు. చూడండి 1వ అధ్యాయంలోనేమో అక్కడ కొన్ని విషయాలు దేవుడు యోహానికి తెలియజేస్తాడు. 1వ వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడని యోహానుకు వాటిని సూచించాను. తెలియజేస్తూ మధ్యలో ఆయన గుణగణాలని తెలియజేస్తూ వాటి విషయాలు మనకు తెలియజేస్తూ 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది. ఏంటి అంటే 2వ అధ్యాయం 3వ అధ్యాయం 7 సంఘాలకి ఇలా రాయి, వాటిని జయించాలి. 7 సంఘాలకి ఇలా రాయమన్నాడంటే కేవలం వాటి కొరకు మాత్రమే రాయమని చెప్పలేదు. ఎవరికి చెప్తున్నాడు? సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు ఈ విషయాలు. ఏమని చెప్తున్నాడు? వారిలో ఈ తప్పు ఒకటి ఉంది, వారిలో ఈ లోపం ఒకటి ఉంది, కాబట్టి నేను వాటిని సహించలేకపోతున్నాను. వాటిని సరి చేసుకున్నావా? సరే, లేని ఎడల నా నోటి నుంచి వేస్తాను, సరి చేసుకో అన్నాడు. తర్వాత దీపస్తంభం మీద నుంచి దీపాన్ని తొలగించేస్తా అన్నాడు. తర్వాత ఏం చెప్పాడు? నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చగా మాత్రం ఉండకో అని చాలా విషయాలు హెచ్చరిస్తూ ఇప్పుడు 4వ అధ్యాయం ప్రారంభంలోకి వచ్చేసింది. 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే చూడండి, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడింది. ఏమంటే భూమి మీద ఉండగా పరలోకంలో ఉన్న దాన్ని చూడగలడు ఎవడైనా? చూసారే, స్టెఫను చూశాడు. కింద రాళ్ళతో కొడుతుంటే ఏం చేశాడు? తలుపు కాదు, సింహాసనం మీద కూర్చున్న యేసుప్రభు లేచి నిలబడడం చూశాడు. చదవండి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము చివరిలో 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి, అంటే ఆకాశం వైపు చూశాడంటే ఆయన ఎక్కడున్నాడు? భూమి మీద నుండి ఆకాశము వైపు తేరి చూస్తే అక్కడ ఏం జరుగుతుందంట? దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండుటను. ఏమండి, పరలోకపు తలుపులు తెరవబడిన తర్వాత యేసుప్రభు అంటాడు, పరలోకపు తలుపులు ముందే యేసుప్రభు ఉన్నారా? సింహాసనం ఉందా? తలుపు తెరవబడింది అని యోహాను రాస్తే ఇక్కడ ఏమన్నాడు? యేసు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండుట. సింహాసనం మీద కూర్చున్న వాడిని ఎవరు చూడగలిగారు? భూమి మీద ఉన్న స్టెఫను చూడగలిగారు. యోహాను కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పరలోకమందు ఒక తలుపు తెరవబడింది, పరలోకంలో ఉన్న తలుపుని ఇక్కడ ఉండి చూడగలుగుతున్నాడు. తర్వాత ఏం జరిగింది? మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా
వింటిని ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము అనే మాటను తీసుకుని ఇక్కడ సంఘము ఎత్తబడిపోయింది అంటాం చాలా మంది. ఇక్కడ వాక్యాన్ని పరిశీలించాలి. ఇక్కడికి ఎక్కురమ్ము అనేది ఎవరిని? అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు ఇక్కడ నేను మొదట వినిన స్వరం అంటే అక్కడ ఎవరితో సంభాషణ జరుగుతుంది? అదిగో అక్కడ ఒక దూతను పంపాడంట 1వ అధ్యాయంలో 1వ వచనంలో. ఏమని? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి, ఎవరికి వర్తమానం పంపడానికి? తన దాసుడైన యోహానికి తెలియచేయడానికి. ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్తుంది ఎవరు అంటే ఆ దూతే. ఎవరితో చెప్తుంది అంటే సంఘంతో కాదు, అక్కడ యోహాన్తోనే చెప్తుంది. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నాడు 1వ వచనం 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా. ఎవరు చూశారు? నేను. అంటే ఈ విషయాలు ఎవరికి తెలియజేశాడు? ఆ ముందు 7 సంఘాల గురించిన వివరణ యోహానికే తెలియజేశాడు. తర్వాత ఇంకా మిగిలినవి తెలియచేయడానికి కూడా నన్నే రమ్మంటున్నాడు. ఇక్కడ సంఘం ఎత్తబడుతుందా? లేదు. ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకోవాలంటే చూడండి, మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. బోర శబ్దం వినబడిందా? మాట్లాడిందా? నేను మొదట వినిన స్వరం బోరధ్వనిలా వినబడింది, కానీ బోర కాదు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? కడబోరం రోగినప్పుడు. దశలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినము రాదు? రాకడ దినం రాదు అని చాలా క్లారిటీగా ఇక్కడ చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి వచ్చేయండి 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుము. చూడండి, కడబోరం రోగినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడాలంటే కడబోరం రోగాలి. అక్కడ అన్నాడు బోరం రోగును, అప్పుడు మృతులు లెగుస్తారు. ఆ మృతులు అక్షయ దేహాలు ధరించుకుని వెళ్తారు. మనం ఏం చేస్తామంటే ఈ క్షేత్రను విడిచిపెట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని ఆవరించడం వలన మనలో ఉన్న క్షేత్రను తీసి అక్షేతగా మార్చి పరిశుద్ధాత్మతో మనల్ని కొనిపోతుంది. అంటే మొదట ఎవరు లెగుస్తారు? మృతులు, సమాధిలో ఉన్నవారు లెగుస్తారు. ఆ తర్వాత బ్రతికున్న మనం ఒక్క రెప్పపాట్లో మనం వెళ్ళిపోతాం దేవుని యొద్దకు. చూడండి, సంఘము ఎత్తబడాలంటే అక్కడ క్లారిటీగా రాశాడు కడబోరం రోగాలు. ఇక్కడ ఏమన్నాడు ఈ ప్రకటన గ్రంథంలో? బోరధ్వని వలె నాతో మాట్లాడింది. బోరధ్వని లాంటి స్వరమే గాని బోర కాదు. సో బోరం రోగినప్పుడే ఎవరు ఎత్తబడతారో? సంఘం ఎత్తబడుతుంది. కనురెప్ప పాటలు ఎత్తబడుతుంది. బోరం రోగకుండా సంఘం ఎత్తబడదు. బోర అంటే సరిపోదును, కానీ అక్కడ ఏమన్నాడు? బోర కంటే ముందు కడబోర అన్నాడు. అంటే ముందు ఇంకా బోరలు ఓదబడతాయి, తర్వాత కడబోర చివరి బోర ఓదబడుతుంది. బోరం రోగితే మనం అందరం ఏమవుతాం? మనం ఎత్తబడిపోతాం, దేవుని దగ్గరికి వెళ్తామని క్లారిటీగా చెప్పాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము అని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉండేసరికి సంఘము ఎత్తబడిందేమో అనుకుంటున్నాం, కానీ ఇక్కడ బోర కాదు ఊదింది. దేవుడు తన స్వభావానికి వేరుగా ఏది చేయడట. తన వాక్యానికి వ్యతిరేకంగా తాను ఏమి చేయడు. వాక్యం చెప్పాడంటే ఖచ్చితంగా అదే తెలియజేస్తాడు. చూడండి, బోరం రోగినప్పుడే సంఘం ఎత్తబడుతుంది అని చెప్పినప్పుడు ఇక్కడ బోరం రోగిందా? స్వరం బోరలా వినబడిందా? వెరీ గుడ్. అయితే ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఇందులో మనకు కనబడతాయి. ఇప్పుడు ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలిచింది ఎవరిని? సంఘాన్ని అనుకుందాం. పోని అందరూ అనుకున్నట్టు సంఘాన్ని అనుకుందాం. చదవండి తర్వాత. ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్క మీదట జరగవలసిన వాటిని నువ్వేమో రాయాలి, నేను నీకు కనుపరుస్తాను, నువ్వు రాయాలి. అంటే ఎత్తబడింది సంఘం అయితే సంఘం దేవునితో ఉండడానికి ఎత్తబడుతుందా? అక్కడ విషయాలు తెలుసుకుని రాయడానికి ఎత్తబడుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్క మీదట జరగవలసిన వాటిని. అంటే ఇక్కడికి ఎక్కిరమ్మనే పదం సంఘానికి, మిగిలిన పదం యోహానికి అనుకుందామా? కీర్తన భాగంలో ఒక్కొక్క లైను ఒక్కొక్క ప్రవచనం, ఒక్కొక్క లైను కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక ప్రవచనం మనుషులది అయితే ఒక ప్రవచనం సాక్షాత్తు యేసు ప్రభుని గురించినే వచ్చిన ప్రవచనాలు. అలాగా ప్రతి మాట అలా ఉందంటారా? లేదు. ఇక్కడికి ఎక్కిరమ్మని చెప్పింది యోహాన్నే,
జరగబోయే సంగతులు నీకు తెలియచేయాలి కాబట్టి రావాలి. నువ్వు జరగబోయే విషయాలు తెలియాలంటే నువ్వు ఇక్కడికి రావాలి. నువ్వు ఇక్కడికి రావాలి అంటే ఇక్కడికి ఎక్కిరమ్మనే పిలవాలి. ఎక్కిరమ్మనే పదం ప్రతిదీ సంఘానికి ఆపాదించేయకూడదు. చూడండి అక్కడ ఏమన్నాడంటే, మొదట వినిన స్వరం. అంటే ఇది ఆల్రెడీ ఏం చేశాడంట, మొదట విన్నాడంట. ఎక్కడ విన్నాడు? అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చదవండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తోయితైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇక్కడికి రమ్ము అనలేదు. నువ్వు ఇక్కడ ఉండగానే కొన్ని నీకు కనబడుతున్నాయి దర్శనంలో, వాటిని నువ్వేం చేయాలి? 7 సంఘాలకి రాయని చెప్తున్నాడు. ఇక్కడ చెబుతూ ఏం చెప్తున్నాడు? ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. అప్పుడు ఆ చెప్పిన వాడు ఎలా ఉన్నాడో దాని వివరణ ఇక్కడ రాస్తాడు. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని నేను చూచి తిని. ఆయన ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని చెప్పి మొత్తం మీద మాట్లాడడం మొదలుపెట్టి. ముందు కూడా స్వరం వినబడిందంట. అది కూడా ఎలా వినబడిందంట? బోరధ్వని వలె అన్నాడు. 10వ వచనంలో ఏమన్నాడు? బోరధ్వని వంటి గొప్ప స్వరము నాతో మాట్లాడగా నేను విన్నాను. వినింది మాటే గాని వినింది బోర శబ్దం కాదు. అంటే ఏ రకంగా చూసినా ఇక్కడికి ఎక్కిరమనే పదం అది యోహానిదే గాని సంఘంది కాదు. ఇక్కడ ఓదబడింది బోర కాదు, స్వరమే బోరధ్వనిలా వినబడిందంట. ప్రైజ్ లార్డ్. అంటే ఇక్కడ బోరం రోగిందా? మోగలేదా? మోగలేదు. అంటే ఇక్కడ సంఘం ఎత్తబడలేదా? ఎత్తబడలేదు. ఎలా చెప్తున్నారు చూడండి. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చినట్టు ఆత్మ వలనైనా మాట వలనైనా మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనా ఎవడైనా చెప్పితే మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. అంటే ముందే వస్తారట. అదిగో యేసు ప్రభు వచ్చేసాడని, అదిగో రాకడ వచ్చేస్తుందని, అదిగో రాకడ వచ్చేస్తుందని పత్రిక వలన గాని మాట వలన గాని, ఏమండి మా దగ్గర నుంచే వచ్చిన వర్తమానం వలనే గాని మీరు ఒకవేళ ఎవరైనా వచ్చి మీకు చెప్తే చంచల మనస్కులు కాకుండాలని నేను మిమ్మల్ని బతుమలాడుకుంటున్నాను. త్వరపడి నమ్మద్దు. రాకడప్పుడే రాదు, యేసు ప్రభు అప్పుడే రాడు. బోరం రోగాలి. ఆ బోర ఏ బోర? కడబోరం రోగాలు. కడబోర అంటే ఏంటి? ముందు కొన్ని బోర్లు ఉన్నాయని క్లారిటీగా చెప్పేశాడు. ఆ బోర్లు ఎప్పుడు మోగుతాయి? దానికి ముందు కొన్ని సూచనలు ఉన్నాయంట. చూడండి ప్రకటన గ్రంథంలోకి వచ్చేయండి. 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకం అంతా నిశ్శబ్దంగా ఉండిపోయిందంట. తర్వాత అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను. అదిగో ఎక్కడ నిలిచాడు అంటే 4వ అధ్యాయం నుంచి ఎక్కడ దర్శనాలు చూస్తున్నాడు? ఇప్పుడు 4వ అధ్యాయం లోపు ఎక్కడ చూశాడు? తను ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి దర్శనాలు చూశాడు. 4వ అధ్యాయం నుంచి మాత్రం పరలోకం నుంచి దర్శనాలు చూడడం మొదలు పెట్టాడు. పరలోకం అంతా అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయింది. ఇదిగో నేను చూశాను అక్కడ అన్నాడా? అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని. స్పష్టంగా చూశాడు. దేవుడు పరలోకంలో ఉన్నాడు, దూతలు దేవుని ఎదుట పరలోకంలో నుంచి ఉన్నాయి. ఈయన ఎక్కడ నుండి చూస్తున్నాడు అని పరలోకం నుండి చూస్తున్నాడు. చదవండి ఆ మాట. మరియు 2వ వచనం. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచి తిని వారికి అదిగో ఎన్ని బోర్లు ఉన్నాయి అని అడిగితే ఇక్కడ ప్రకటన గ్రంథం ప్రకారంగా 7 బోరలు ఇయ్యబడిను. ఆ 7 బోర్లు ఒక్కసారి ఓదరట. 6వ వచనం చదవండి. అంతటా 7 బోర్లు పట్టుకొని నా 7 దూతలు ఊదుటకు సిద్ధంగా ఉన్నారు. అంటే కడబోర. మొదట ఏమన్నాడు? బోర అన్నాడు. తర్వాత ఏమన్నాడు? కడబోర అన్నాడు. అంటే ఎన్ని బోర్లు నేను చూస్తే 8వ అధ్యాయం ప్రకారంగా 7 బోర్లు ఇవ్వబడ్డాయి. ఈ 7 బోర్లు ఓదడానికి సిద్ధంగా ఉన్నారట. ఎవరో? 7 దూతలు. ఇప్పుడు 7 ఒక్కసారి ఊదేశారంటే చూడండి 7వ వచనం. మొదటి దూత బోర ఊదినప్పుడు అని స్టార్ట్ చేశాడు. అంటే అన్ని ఒక్కసారి ఓదబడలేదు. 1వ దూత బోర ఊదినప్పుడు కొన్ని విషయాలు జరిగాయి. 7వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. 8వ అధ్యాయం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము
కాలిపోయాను. చెట్లలో 3వ భాగము కాలిపోయాను. పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. ఇదంతా జరిగాక అప్పుడు 2వ దూత బోర ఊదింది. అంటే ఇప్పుడు మొదటి దూత బోర ఊదగానే రక్తముతో మిళితమైన వడగండ్లు పరలోకం నుంచి అంటే ఆకాశం నుండి భూమి మీద పడాలట. పడిన తర్వాత అవి ఏమవుతాయట? 3వ భాగము కాలిపోవాలి. చెట్లలో 3వ భాగము కాలిపోవాలి. పచ్చగడ్డి ఏమీ లేకుండా కాలిపోవాలి. ఇదంతా ఎప్పుడైతే కాలిపోవడం జరుగుతుందో అప్పుడు 2వ దూత బోర అవుతుంది. నువ్వు ఊదే, నీ తర్వాత వెంటనే నేను ఊదేతాను కాదు. ఇప్పుడు సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అన్నాడు ఇక్కడ? కడబోర. ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నప్పుడు ఎవరిని రమ్మన్నాడు? అక్కడ యోహాన్నే రమ్మంటాం. కారణం ఏంటంటే నేను చూడగా అన్నాడు, అంతే. నేను మొదట వినిన స్వరం అన్నాడు. తర్వాత ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడే ఉండని చెప్పట్లా. ఇక్కడ సంభవింపబోవు సంగతులు, జరగబోవు సంగతులన్నీ నీకు తెలియచేయడానికి నువ్వు ఇక్కడికి రావాలి. వాటన్నిటిని మళ్ళీ రాసి భూమి మీద ఉన్న ప్రజలకు వాటిని అందజేయాలి. అవన్నీ చదువుకున్నవారు, విన్నవారు దానికోసం సిద్ధపడతారు అని చాలా విషయాలు తెలియజేశాడు ఇక్కడ. చూడండి, 7వ బోర ఊదిపడినప్పుడు ఏం జరిగింది ఇక్కడ మనం చూస్తాం. 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో. పలుకు దినములలో అంటే ఏంటి? దాని అర్థం ఓదడానికి సిద్ధంగా ఉందని. అక్కడ అంటాడు, అతడు బోర ఓదబోవుచుండగా, అంటే ఊదుతూ ఉండగానే జరిగిన సంఘటన ఏంటంటే దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారం దేవుని మర్మము సమాప్తమగును. హల్లెలూయా. ఇంక ఎత్తబడిపోతే ఇంక ఇక్కడ రక్షణ కార్యాలు జరగవేక. ఇక్కడ సంఘం ఎత్తబడిపోయిన తర్వాత మళ్ళీ కొంతమందికి ఇక్కడ శ్రమలు ఉంటాయి, మరి కొంతమందికి సువార్త అందించబడుతుంది, మరి కొంతమంది సువార్త నమ్మాలి, తర్వాత వారికి కూడా పరలోకం వచ్చే. ఇంకా అదేమీ లేదు, సువార్త ఆగిపోతుంది. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరచడానికే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరిచేశాక ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద సంఘంతో పాటు ఉండడు, వెళ్ళిపోతాడు. ఆమె అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు చెప్పిన మాటలు తెలియజేయడానికి వచ్చి యేసు ప్రభు అన్నాడు, ఆయన వచ్చి నా విషయాలు మీకు తెలియజేస్తాడు, నా వాటిలోనివే మీకు జ్ఞాపకం చేస్తాడు, ఆయనని మీకు బోధిస్తాడని చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన విషయాల్ని బైబిల్ ప్రకారం అంతేమన్నారు? సువార్త అన్నారు. ఇప్పుడు ఆ సువార్త కడబోరం రోగినప్పుడు అది ఏమవుతుందంట? ఇక బైబిల్ ఉండదు, సువార్త ప్రకటించేవాడు ఉండదు. ఇంకా చదవండి ఆ మాట మరొకసారి. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఇంకా అక్కడితో ఏంటి? సమాప్తం. ఏం సమాప్తమైంది? ఇంకా సువార్త అక్కడి నుంచి వచ్చేది ఆగిపోతే ఇంకెవరు చెప్తాడు సువార్త? ఇప్పుడు మేము ప్రకటిస్తున్నామంటే అక్కడి నుంచి విడుదల చేయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి తెలియజేస్తున్నాడు. అది స్వార్థ చెప్పేవారైనా, వాక్యాలు చెప్పేవారైనా, పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి, క్రూసైడ్స్ పెట్టి వాక్యాలు చెప్తున్నారంటే అది పరలోకం నుంచి ఇవ్వబడింది. ఒక్కసారి పరలోకం నుంచి ఇవ్వబడింది ఆగిపోతే మరలా ఒక్కడు కూడా చెప్పలేదు. కొన్నిసార్లు మీరు ఈ ఎక్స్పీరియన్స్ అనుభవించారు, కానీ బైబిల్ చదువుదాం అనుకుంటాం కానీ చదవలేం, పరిశుద్ధాత్మని ప్రేరేపణ లేకపోతే. ఇంకా స్వార్థ ముగించబడిపోతే సంఘం ఎందుకు ఉంటుంది? సంఘం కూడా. మళ్ళీ ప్రకటన గ్రంథంలోనికి రండి, 8వ అధ్యాయం. కడబోరం రోగినప్పుడు సంఘం ఎత్తబడుతుంది అన్నాడు. కడబోర అంటే చివరిది, ఇంకా ముందు బోరలు ఉన్నాయని. ఎన్ని బోరలు ఉన్నాయని చూస్తే 8వ అధ్యాయంలో 7 బోరలు ఉన్నాయని మనకు అర్థమైంది. వెరీ గుడ్, ఇప్పుడు బాగానే అర్థమైపోయింది. 7 బోర్లు ఊదబడినంత వరకు కూడా సంఘం ఉంటుందని చెప్తున్నాడు. మరి ఆ విషయాలు ఇంకా క్లారిటీ ముందు ఉంటుంది. చూడండి, ఈ మాటతోనే మీరు సరిపెట్టుకోవద్దు, ఇంకా ముందు చదువుతాం కొన్ని విషయాలు. అయితే ఇప్పుడు కడబోర రోగకు ముందు ఎన్ని బోర్లని అనుకున్నాం? 7 బోర్లు. అంటే ఇంకెన్ని బోర్లు వదలబడాలి? 6 వదబడితే 7వ బోర్నే కడబోర అన్నాడు. ఇప్పుడు 7 బోర్లు ఎప్పుడు విప్పబడతాయి, ఎప్పుడు వదబడతాయి తెలుసా? మళ్ళీ 1వ వచనం, 8వ అధ్యాయం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు 7గురు దూతలు చూచాను, వారికి 7 బోర్లు ఇవ్వబడ్డాయి. 7వ ముద్ర విప్పబడినప్పుడు అరగంట సేపు పరలోకమంతా నిశ్శబ్దంగా ఉంది. 7 బోర్లు 7 దూతలకి ఇవ్వబడ్డాయట. ఆ 7గురు దూతలు బోర్లు పట్టుకుని రెడీగా ఉన్నారట. అంటే వీళ్ళకి బోర్ ఇవ్వడానికి 7వ ముద్ర విప్పబడాలి. 7వ ముద్ర విప్పబడే వరకు కూడా 7 బోర్లు ఎవరికి ఇవ్వబడవు. 7వ ముద్ర అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ముందు 6 ముద్రలు ఉన్నాయి. అంటే కడబోరం రోగాలంటే 6 బోర్లు ఊదబడాలి. ఈ 6 బోర్లు స్టార్ట్ అవ్వాలంటే 7వ ముద్ర విప్పబడాలి. 7వ ముద్ర విప్పబడాలంటే ముందున్న 6 ముద్రలు విప్పబడాలి. 6 ముద్రలు విప్పబడిన తర్వాతనే 7 బోర్లు స్టార్ట్ అవుతాయి. 7వ బోర చివరి బోర ఊదబడినప్పుడే సంఘం. ఇంత క్లారిటీగా ఉంది ఇక్కడ. సరే చదవండి మళ్ళీ ఒకసారి. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో చూసారా 4వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం? ఇదిగో ఇంతవరకు భూమి మీద ఉండి చూసింది చాలు, ఇప్పుడు పైకి రా, జరగబోయే విషయాలు నీకు తెలియజేయాలని చెప్పి ఇక్కడ ఒక దర్శనం చూపిస్తాడు.
చూపించి 5వ అధ్యాయం వచ్చేసరికి, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత నేను చూచాను, దాన్ని విప్పడానికి ఎవరికి ధైర్యం లేదని అధ్యాయం అంతా వివరిస్తూ, ఇదిగో గొర్రెపిల్ల జయం పొందిందే ఆ ముద్రలు విప్పడానికి అన్నాడు. 6వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఆ ముద్రలు విప్పబడ్డాయి అని చెప్పాడు. ఇప్పుడు ఆ 7 ముద్రలు ఎలా విప్పబడ్డాయంట, ఆ గొర్రెపిల్ల 7 ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు, అదే అధ్యాయం అంతా ఈ ముద్రల గురించే. 5వ అధ్యాయం అంతా ఈ ముద్రలో కలిగిన ఈ గ్రంథముని ఎవడు విప్పాడు అని చూస్తే, ఆకాశం ఉంది కానీ భూమి ఉంది కానీ విప్పడానికి ఎవరికి శక్తి లేదట, ఎవడో యోగ్యుడిగా కనపడలేదట. అప్పుడు ఏడుస్తున్నాడంట యోహాను. అప్పుడు దూత వచ్చి అన్నాడంట, భయపడకు, గొర్రెపిల్ల జయం పొందింది ఆ ముద్రలు విప్పడానికి అన్నాడు. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల విప్పింది ఇక్కడ ఆ 7 ముద్రలు. చూడండి, ఆ గొర్రెపిల్ల 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళాడు. మొదటి ముద్ర విప్పగానే ఏం జరిగిందంట, ఉరుము వంటి స్వరముతో రమ్ము అని చెప్పడం విన్నాడట. అదేం చేసిందంట, ఒకడు గుర్రాన్ని పట్టుకుంటే ఇలాగా. 3వ వచనం ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు, 5వ వచనం ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు, 7వ వచనం ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు, 9వ వచనం ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, 12వ వచనం ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు. అంటే స్పష్టంగా ఉందండి, ముద్రలు కూడా విప్పబడతాయి లైన్గా. ఇదిగో మొదటి ముద్ర విప్పబడినప్పుడు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడింది, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళాను అన్నాడు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు కూడా ఇలా చెప్తున్నాడు. ఏమని? దశలకు రాసిన 2వ పత్రిక ఇందాక చదువుకున్న వాక్య భాగం 2వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే గాని, ఎవరెంతగాడు 2 పుట్టినోట్లో అంటే ఎవడాడు? అబద్ధమైన వాడు, ధర్మానికి విరుద్ధంగా వస్తాడు, అబద్ధమైన వాడు. స్పష్టంగా ఉందా లేదా? అంటే ఎవడొస్తాడు ఇక్కడికి? అబద్ధపు క్రీస్తు, ధర్మ విరుద్ధమైన పురుషుడు. ఆయన ఏమన్నాడు? పాప పురుషుడు, నాశన పాత్రుడు. ఇంత క్లారిటీగా ఇచ్చేసాడు. వీడు ఎప్పుడు విప్పబడ్డాడో, ఎప్పుడు వస్తాడో ఇక్కడే చెప్పేశాడు. ఏమని? ప్రకటన గ్రంథంలో మొదటి ముద్ర విప్పినప్పుడు రమ్ము అని ఉరుము వంటి స్వరముతో నాతో చెప్పగా నేను విన్నాను. అప్పుడు నేను చూడగా తెల్లని గుర్రం పట్టుకుని, తెల్లని గుర్రము కనబడింది, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి నేను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళాను. ఎలా వెళ్ళాడట? పుట్టినోట్లో జయశాలిగా. అంటే జయశాలి అంటే ఎవరు? జయించేవాడు. జయశాలి అంటే ఎవరు? యేసుప్రభు కాదు అక్కడ. ఒక దైవజనుడు ఏమన్నారంటే, విల్లు అనేది యేసుప్రభు చేతిలో ఉండేది కాదు, 2 అంచుల గల ఖడ్గమే దేవుని చేతిలో ఉంటది. విల్లు అనేది సాతాని చేతిలో ఉండేది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట దొరుకుతుంది అన్నాడు కదా. రాకడ ఎప్పుడు వస్తుంది? సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే బోరం రోగినప్పుడు అన్న. బోరం రోగినప్పుడు అని అలా వదిలేదు, కడబోరం రోగాలని చెప్పాడు. ఆ కడబోర మోగకు ముందు ఇక్కడ ఏమన్నాడో దశలకు రాసిన పత్రికలో, మొదట భ్రష్టత్వం సంభవించాలి, తర్వాత నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడాలి. అంటే లోకమంతా ఏమైపోవాలి? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవాలి. లోకమంతా భ్రష్టత్వంలోకి వెళ్తుందని చెప్పాడు, కానీ దేవుని నమ్మిన వారు కూడా వెళ్ళిపోమని చెప్పాడా? అంటే ఇప్పుడు లోకం దేని చూసుకుంటూ వెళ్తుంది? భ్రష్టత్వం చూసుకుంటూ వెళ్తుంది. క్రైస్తవులు మూర్ఖుల ఈ తరం వారికి వేరే జీవించాలంటే ఆ భ్రష్టత్వంలోనికి మనం వెళ్లకుండా, అంటే వారి క్రియలు చేయకుండా, వారి కార్యాల్లో మనం కూడా ఉండకుండా మనం బయటకు పడి సపరేట్గా బ్రతికేదే కదా వేరుపాటు జీవితం అంటే. అవునా కదా చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో మనం కూడా అది చేస్తే, వారు చేసే ఆచారాలు, వారు చేసే కట్టడలు, వారు చేసే నియమాలు, వారు చేసే ప్యాషన్ అంతా మనం చేస్తే మనం కూడా ఏమవుతున్నట్టు? లోకంతో కొట్టుకుపోతున్నట్టు. ఇప్పుడు లోకం ఎక్కడ కొట్టుకుపోతుంది? భ్రష్టత్వంలోకి కొట్టుకుపోతుంది. ఎప్పుడైతే భ్రష్టత్వం అనేది పేటేగిపోతుందో అప్పుడు బయటపడతాడు. ఎవడో? నాశన పాత్రుడగు పాప పురుషుడు, అంటే ధర్మ విరుద్ధ పురుషుడు. క్లారిటీగా తెలిసిపోయింది. ఏమని? వాడు వస్తేనే కానీ, ఆడొచ్చి ఏం చేస్తాడంట? మళ్ళీ చూడండి, బయలు పడితేనే కానీ ఆ దినం రాదు. ఏ దినం? యేసుక్రీస్తు రాకడ రాదు. ఏమండి? ఆ దినం అంటే ఏ దినం? ఉగ్రత దినం అనుకుంటున్నారా?
ఒకరి దినం గురించి మనకెందుకు చెప్తాడు? మన గురించి మనకు చెప్తున్నాడు. మనం ఎత్తబడే సందర్భం ఉంది. నిరీక్షణ కలిగి ఉండండి. మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనల్ని ఒమ్ము చేయదు. ధైర్యంగా ఉండండి. ఆయన వచ్చేస్తున్నాడు. ఆ దినం రావాలంటే పాప పురుషుడు బయలుపడాలి. బయలుపడి ఏం చేస్తాడట? 4వ వచనం, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదురించుచు. అంటే ఎవరిని ఎదిరిస్తాడో? ఏ నియమాలను ఎదిరిస్తాడో? దేవుడి నియమాల్ని, ప్రార్థన ఎదిరిస్తాడు, దైవ కార్యాలను ఎదిరిస్తాడు, దైవ సంబంధమైన ఆ బలుల సంబంధమైన కార్యాలను ఎదిరిస్తాడు. ఎదిరించి ఏం చేస్తాడంట? దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములోనే కూర్చుంటాడు. గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఎవండి దేవునికి విరుద్ధంగా నిలబడితే దేవుడు ఊరుకోడు, దేవుడు చంపేస్తాడు, కాలు చేతులు ఎరగొడేస్తాడని చెప్తారు కదా. దేవునికి వ్యతిరేకంగా, దైవజనులకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా తిరిగితే దేవుడు ఊరుకోడు, ఏదోటి చేస్తాడు. మరి ఇక్కడ ఎవరికి వ్యతిరేకం అవుతున్నాడు? దైవజనులుగా. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దాని అంతటిని ఎదిరించుచు, దానికి అంతటికి పైగా తన్ను తానే హెచ్చించుకొని చెల్లి అందులో కూర్చుంటాడు. మరి వాడికి ఏమవుదా? ఏమవదు. ఎందుకు అవదు? ఆడే దేవుడా? దేవుళ్లాగా ఏలుబడి చేస్తాడో ఆ ఏలుబడి చేసే అవకాశం దేవుడే అడిగిచ్చాడు. పౌలు భక్తుడు ఒకసారి ఏం చేశాడు? కట్టెలు ఏరుకుని నిప్పుల్లో వేసాడట. అక్కడ ఒక పాము వెంటనే కట్ చేసింది, దాన్ని ఇలా జాడించి వదిలేసింది. వీళ్ళందరూ చూస్తున్నారు, ఉబ్బిపోయిందా, చచ్చిపోతాడా, నొరగొస్తుందా? ఇప్పుడు చెప్పండి, వచ్చిందా రాలేదా? ఉబ్బిందా ఉబ్బలేదా? చచ్చిపోతే చావలేదా? వెంటనే ఏమన్నారు? వీడు నిజంగా చావకుండా ఉన్నాడంటే ఖచ్చితంగా ఈయన దేవదూత. ఇప్పుడు రేపొద్దున అబద్ధపు క్రీస్తు వచ్చి, లేదంటే ధర్మ విరుద్ధమైన కార్యాలు చేసేవాళ్ళు వచ్చి మనల్ని అలాగే అడ్డగించినప్పుడు ఆడికి ఏం కాలేకుండా ఉందంటే మనం నమ్ముతాం వీడు నిజంగా దేవుని పక్షంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని స్థానంలో కూర్చున్నాడంటే మనకి అర్థమైపోద్ది అతడు దేవుడే అని. ఈ రోజు వాక్యం విని వాక్య ప్రకారంగా, వాక్యానుసారంగా నీ జీవితం కట్టుకోకుండా, నీ జీవితాన్ని నడిపించుకోకుండా ఉన్నావంటే ఖచ్చితంగా ఆ మాయల మోసలో కట్టబడిపోయేది, లేకపోతే మునిగిపోయేది ఎవరంటే నువ్వే. ఇప్పటి నుంచే మనం ఏం చేయాలి? భ్రష్టత్వం కలిగిన మనుషులతో కలవకూడదు. భ్రష్టత్వం కలిగిన మనుషులకి వేరుగా జీవించి వారు కూడా ఈ మార్గంలోకి వచ్చేలాగా మనం కన్నీటి ప్రార్థనలు తప్పకుండా చేయాలి. అప్పుడు మనం ఏమవుతాం చెప్పండి? స్పష్టంగా గ్రహించగలుగుతాం. నిజంగా వాక్యాన్ని తెలిసే వ్యక్తి అయితే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ కూడా, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ ఏంటి? సేమ్ రాకడకు సూచన. మొదట భ్రష్టత్వం సంభవించాలి. మత్తయి సువార్తలో కూడా యేసుప్రభు మాట చెప్పాడు చూడండి, 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఆయన ఒలివల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పమని యేసుప్రభుని అడిగితే, యేసుప్రభు అడిగితే ఇలా చెప్పారట, ఏమని? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకుండా. అంటే మొదట ఎవడొస్తాడని? అబద్ధపు క్రీస్తు లాంటి వాళ్ళు వస్తారు. అబద్ధపు క్రీస్తులు అప్పుడే కాదు, వస్తాడట. చూడండి ఏమన్నాడు? అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచారు. నాశన పాత్రులకు పాప పురుషుడు ఒకడా? అనేకులా? ఒక్కడే. కానీ ఇక్కడేమన్నాడు? నేనే క్రీస్తునని చెప్పి అనేకులు నా పేరట వస్తారు. అంటే ఒక్కడు రాకముందు అనేకుల ముందు వస్తారు. వీళ్ళందరూ ఇత్తనాలు చల్లుతారు, తర్వాత వస్తాడు. ఇప్పుడు వచ్చారా రాలేదా? అక్కడక్కడ కనబడుతున్నారు కదా ఎక్కడ చూసినా. అంటూ ఇప్పుడు సంఘటనలన్నీ ఏంటి? రాకడకి సూచనలు జరుగుతున్నాయి. భ్రష్టత్వం సంభవించాలి, ఆ తర్వాత నాశనపుత్రుడు బయటపడాలి. భ్రష్టత్వం అంటే ఎలా సంభవిస్తుంది? క్రైస్తవ్యంలో కూడా విశ్వాసం ఉండదు, సంఘములో కూడా ప్రేమలు ఉండవు, రాజకీయాలు అయిపోతాయి, ఎవరికి వాడే నచ్చినట్టు జీవిస్తారు, సంఘములో కూడా అవినీతి కార్యాలు తీసుకొస్తారు, సంఘాన్ని రాజకీయంగా మార్చేస్తారు. కాబట్టి ప్రార్థనలో మండాల్సిన మనం, వాక్యంలో మండాల్సిన మనం, ఇప్పుడు అదంతా ఎగిరిపోద్ది. ఎగిరిపోయినా తప్పు చేశానన్న భావన లేకుండా దజ్జగా వచ్చి కూర్చుంటే దజ్జగా వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళో? భ్రష్టత్వం సంభవించింది అని ఎవరి కోసం చెప్తారు వాళ్ళు. తర్వాత ఇంకో చోట రాస్తాడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఇక్కడ కూడా ఒక మాట ఉంది, అంత్య దినములు అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొనుము. ఎప్పుడు ఇది? ఆగండి. ఎప్పుడు? నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడక ముందు జరిగేవి. ఏంటవి? ఏమనంటే ఎలా అనగా మనుషులు స్వార్థంగా ఆలోచిస్తారు. వారికి అవకాశం ఉన్నంత వరకే, వారికి టైం ఉన్నంత వరకే, వారి అవసరాలు తీరే వరకే బెంకములు ఆడతారు. ధనాపేక్షులు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అంచితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా, దేవుని కోసం ప్రయాసపడరు వెళ్ళు, దేవుని ప్రేమించరు వెళ్ళు, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని అంటే వాళ్ళ శరీరాన్ని
ప్రేమించుకుంటారు, వాళ్ళ శరీరానికి కావలసిన సమకూర్చుకోవడానికి తమ జీవితం అంతా వ్యయపరుస్తారు. చూడండి, పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ దాని శక్తి కొంచెమైనా వారిలో ఉండదు. ఇట్టి వారికి విముఖుడు అంటే ఎవరు? ఇలా తిప్పేసుకున్నాడు అంతే. అలాంటి వాడు సంఘంలో ఉన్నారు, వాళ్ళని ఏం చేయలేము, మొఖం తిప్పుకోవాలి. తిప్పుకుంటే ఇదిగో చూసారా నన్ను ఇలా చేస్తున్నారు, ఇలాంటి డైలాగులు వాడతారు. అసలు అలాంటి వాడికి ఏం చేయాలి? ఆడు అవిశ్వాసంతో ఉన్నాడు, అసలు ఆడి దరిదాపులోకి వెళ్ళొద్దు అన్నాడు అంతే. అవునా కదా చెప్పండి. ఇక్కడ యేసు ప్రభు కూడా అది చెప్తున్నాడు. ఏమని? అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని పలువురు మోసపరుస్తారు. మళ్ళీ ఏమన్నాడు? మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారో. ఏమండి, ఇప్పుడు అదేనా జరుగుతుంది? ఇప్పుడు చాలా మంది వచ్చారు, నేను క్రీస్తు. ఇప్పుడు యుద్ధాల గురించి వింటలేదా? వార్తలు వింటలేదా? యుద్ధ సమాచారాలు. అదిగో 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైపోతుందని. ఆల్రెడీ రష్యా యుక్రెయిన్కి ఎప్పటి నుంచో జరుగుతూ ఇప్పుడు ఇస్రాయేల్ మీద పడ్డారు. ఇప్పుడు ఎక్కడికెక్కడ బాంబులు రేగిపోతున్నాయి. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మనం ఖచ్చితంగా వింటాం. ఇదేంటి? రాకడ వచ్చేస్తుంది కాదు, రాకడికి జరగబోయే ముందు కార్యాలు అన్నమాట. ముందు భ్రష్టత్వం, రాకడ కాదు, ముందు భ్రష్టత్వం, తర్వాత నాశన పాత్రుడు, ఆ తర్వాత క్రీస్తు, నిజమైన క్రీస్తు వస్తాడు. చూడండి అక్కడ ఏమన్నాడు? వినబోదురు, మీరు కలవరపడకూడదు, ఇవి జరగవలసి ఉన్నాయి, కానీ అంతం వెంటనే రాదు. ఎంత స్పష్టంగా రాశాడండి, అంతం వెంటనే రాదు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎప్పుడు వస్తుంది? జనం మీదకి జనం లెగుస్తారు. ఏమండి, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తారు. ఇప్పుడు యుద్ధాలు ఒక్క చోట విన్నావా? ఇప్పుడు జనం మీద జనం, రాజ్యాల మీద రాజ్యాలు. ఇప్పుడు దేశాలు కొట్టుకుంటున్నాయి, రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి. వినండి. జిల్లాలు కొట్టుకుంటున్నాయి, మండలాలు కొట్టుకుంటున్నాయి, ఊర్లు కొట్టుకుంటున్నాయి, చివరికి కుటుంబంలో అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. జనం మీదకి జనం, రాజ్యం. ఇదంతా ఇదేంటో తెలుసా? క్రీస్తుకు సూచన కాదు, క్రీస్తు రావడానికి ఉన్న సూచన కాదు, నాశన పాత్రుడు పాప పురుషుడు రావడానికి సూచన ఇది. ఇవన్నీ దాటుకుని నువ్వు నిలబడితేనే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకం వెళ్తావు. మనం అనేకమైన శ్రమలు అనుభవించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం చేరాలని బైబిల్ చెప్తుంది. ఈ లోకంతో మనం కొట్టుకుపోయామనుకోండి హ్యాపీ, ఈ లోకానికి వేరుగా జీవించాలనుకోండి బాధ. ఏమన్నా అందరూ సుఖపడతారు, మనం ఏం చేయాలి? మరి దాని వెనకాల పరిగెత్తుకుని వెళ్తే చూడండి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపాలు. ఎన్ని వినలేదండి మనం? ఏమో ఇంకా జరగచ్చు. కరువులు కూడా స్టార్ట్ అయిపోయాయి, అక్కడక్కడ కరువులు వస్తాయట. తర్వాత ఏమన్నాడు? ఇవన్నీ వేదనలు కాదు, వేదనలకు ప్రారంభాలు. అంటే ఇప్పుడు వేదనలో ఉండమనా? అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి పారిపోవాలా? లేదంటే శ్రమలు వచ్చినా సరే నిలబడాలా? ఇప్పుడే నిలబడలేకపోతున్నావు, ఇంకా అప్పుడే నిలబడతావు. అవండి, ఇప్పుడున్న పరిస్థితినే నిలబడలేకపోతున్నావు, అప్పుడే నిలబడతావు. మార్కెట్ చేయడానికి వచ్చిన కాళ్ళు మోకాలేయడానికి రావు. ఆడితో ఈడితో సోదు కబుర్లు వేయడానికి కూర్చున్నంత సమయం మందిరంలో కూర్చోడానికి ఇబ్బంది. ఏమండి, మనం ఊర్లో వెళ్తే ఒక లెక్క, మందిరానికి వెళ్తే ఒక లెక్క. ఊర్లో వెళ్ళేటప్పుడు నీళ్లు కనబడవు, ఊర్లో వెళ్ళేటప్పుడు స్కూల్ కనబడవు, ఊళ్ళో వెళ్ళేటప్పుడు ఫీజు కనబడవు, ఊర్లో వెళ్ళేటప్పుడు ఏం కనబడవు, ఏమీ కనబడవు. మందిరానికి వచ్చేటప్పుడు నీళ్లు కనబడతాయి, స్కూల్ కనబడతాయి, ఫీజులు కనబడతాయి, ఛార్జీలు కనబడతాయి, ఆటోలు కనబడతాయి, వర్షం కనబడతాయి, ఎండ కనబడతాయి, చలి కనబడుతుంది. ఎన్ని కనబడతాయి? అన్ని కనబడతాయి. ఇప్పుడు చెప్పు, ఇలా చేస్తున్నా నువ్వు శ్రమలో వచ్చినప్పుడు, వేదనలో వచ్చినప్పుడు నువ్వు నిలబడతావా? మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదారు, మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడతారు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు అభ్యంతర పడిపోతారు. చాలా బాబోయ్ యేసు ప్రభు నమ్ముకోవడం అంటే ఎలా ఉంటది బాబు, మాకొద్దైతే ఈ క్రైస్తవం మాకొద్దని అప్పగించేస్తారో. ఈ రోజు నేనే భక్తి పరులని ఎవరైతే ఇప్పుడు వేషం వేసుకుని తిరుగుతున్నారో వాళ్ళంతా ఏం చేస్తారు? అభ్యంతర పడిపోతారు. బాబోయ్ నా వల్ల కాదు, కడుపును మార్చుకోవాలా, బాబోయ్ నా వల్ల కాదు, ఏంటి ఉపవాసం ఉండాలా అని ఇప్పుడు ఎలా అయితే అన్నావు, రేపొద్దున అదే తిండి మానలేక యేసు ప్రభుని వదిలేస్తావు. ఖచ్చితంగా చెప్తుంది బైబిల్. చూడండి, క్లారిటీ ఇక్కడే మీకు ఇచ్చేస్తాను. ప్రకటన గ్రంథంలోకి వచ్చేది 7వ అధ్యాయం 1వ వచనం. భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచిండి, భూమి మీదనైనా సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి వేచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను. ఏమండి, ఇప్పుడే ఆక్సిజన్ అందట్లేదని ఎంత పెట్టుకుంటున్నారు? ఇప్పుడు ఆక్సిజన్ లో కూడా ఆక్సిజన్ ఉండదు తెలుసా మీకు? చెట్టు మీద, భూమి మీద, సముద్రం మీద అసలు ఎక్కడ గాలి వేచకుండా ఉండడానికి 4 దూతలు విడిచిపెట్టబడ్డారు. బాబోయ్, ఈ 4 దూతలు ఇక్కడ కనబడతారు 9వ అధ్యాయంలో మనకి. 13వ వచనం.
6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడిన 4 దూతలను వదిలి పెట్టమని బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటు. 4 దూతలు ఎప్పుడు విడిచిపెట్టబడ్డారట? 6వ దూత బోర ఊదిన. చూడండి, 4 దూతలు వచ్చి 9వ అధ్యాయంలో 15 వచ్చింది. మనుషులలో 3వ భాగమును సంహరింపవాలని అదే సంవత్సరం, అదే నెల, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన 4 దూతలు వదిలిపెట్టబడిరి. అంటే మనుషులు చంపడానికి విడిచిపెట్టబడ్డారు. ఎంతమందినంట? 3వ భాగాన్ని చంపడానికి. కానీ 5వ దూత బోర ఊదిబడి మాత్రం రక్షించబడిన వారు ఎవరో తేలిపోతారు. చూడండి అక్కడ ఏమంటాడంటే, ఆ 4 వచ్చును, మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనా మొక్కలకైనా వృక్షములకైనా హాని కలగజేయకూడదని వాటికి అంటే అవేంటో తెలుసా? మిడతలట, భూమిలోంచి వస్తాయంట కొట్టడానికి. నీ మీద నొసటి మీద ముద్ర ఉంది అంటే నేను దాటి వెళ్ళిపోద్దంట. నీ నొసటి మీద ముద్ర లేకపోతే కనుక నేను కుట్టేస్తుందట. పోనీ 1 వస్తుందా 2 వస్తాయంటే మిడతల దొండే వస్తుందట. ఎంత దొండు, వాటి గురించి ఎంత వివరణ ఇస్తాడంటే చూడండి, 5వ దూత బోర ఊదినప్పుడు 1వ వచనం నుంచి, ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచాను. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధములో నుండి లేచాను. అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలోని మిడతలు భూమి మీదకి వచ్చారు. భూమిలో ఉండే తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలమియ్యబడెను. మరి ఇంకా అంటాడు చూడండి, 7వ వచనం, ఆ మిడతల రూపములు ఎలా ఉన్నాయంట? యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. మిడతలు యుద్ధములో సిద్ధపరిచిన గుర్రాలా వస్తాయట. బంగారము వలె మరియు కిరీటములు వంటి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి ఉన్నాయి. ఇక్కడ భక్తి చేయడానికి తందనాలు ఆడితే వేషధారణ చేస్తే జాగ్రత్త, తేలిపోతామంతే ఎక్కడికెక్కడ. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండేను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండేను. బాబాయ్, సింహం ఎప్పుడైనా గాండ్రించినప్పుడు చూసారో దాని కోర ఎలా ఉంటుందో? ఇంకా అది పట్టుకుందంటే వదలదు. అలా ఉంటాయంటే ఎవరి? మొత్తం గుర్రాన్ని, స్త్రీల్ని, మనిషిని అండి, సింహాన్ని అన్ని తీర్చేశాడు. పైగా ఏమన్నాడు? ఇనుప మైమరువులు వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి. ఏమండి, ఇంత వివరణ సామాన్యమైన సేవకుడు యేసుప్రభుని కూడా ఎంత వివరించడేమో. సామాన్యమైన సేవకుడు అతని గురించి గొప్పలు చెప్పుకుంటాడు, కానీ యేసుప్రభు గురించి కూడా ఎంత గొప్పలు చెప్పడేమో. కానీ ఆ మిడతల గురించి ఎంతలా వివరించాడు చూడండి. ఇవి ఎవరి దగ్గరికి వస్తాయట? ముద్ర లేని వారి దగ్గరికి. అవి కొడితే ఎన్ని నెలలు ఉంటుందట? 1 కొడితేనే 5 నెలలు ఉంటాయి. వరుసెట్టు ఒకే రోజు 50 గుట్టిని అంటే 6వ వచనం, ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి. ఇప్పుడు చాలా మంది రైళ్ల కింద తలకాయలు పెట్టేస్తున్నారా? రేపొద్దున తలకాయ పెట్టిన సావు రాదట. పురుగుల మంది తాగేస్తున్నారా? తాగేసిన సావు రాదట. కత్తితో పొడి చేసుకుంటారా? పొడుచుకున్న సావు రాదట. బిల్డింగ్ ఎక్కి పైనుంచి దూకేస్తారా? దూకేసిన సావు రాదట. కావాలని మనుషులు ఒకళ్ళు ఎత్తుకుంటారా? మనుషులందరూనా? అక్కడేమన్నాడు? ఆ దినములలో మనుషులు, 1 కాదు 2 కాదు, నొసటి మీద ముద్ర లేని వారు ఎవరినైతే కుట్టినా వాళ్ళు మరణాన్ని వెతుకుతారు, కానీ అది వారి యొద్ద నుండి పారిపోతుందండి. ఇప్పుడు డబ్బుని ఎలా వెతుక్కుంటే వెళ్తే డబ్బు ఎలా పారిపోద్దో, రేపు మరణం కూడా అలా పారిపోద్ది. ఇప్పుడు ప్రతిదానికి నీకు ఎందుకు భయం అంటే చచ్చిపోతావనే. రేపు చచ్చిపోదామని నువ్వు అంత నువ్వు వెళ్ళినా చావు నీ దగ్గరికి రాదా. ఈ 4 దూతలు విడిచిపెట్టబడకుండా జరిగే కార్యం. మరి మనకి ఎలా ఉంటుందండి? ఒక మాట పడలేకపోతున్నాం, సమయానికి వచ్చి ఇక్కడ పరిచర్య చేయలేకపోతున్నాం, సమయాల్లో ప్రార్థనలో ఉండలేకపోతున్నాం, పట్టుమని నిలువు మొక్కల మీద ఉండలేకపోతున్నాం. ఎన్ని నాటకాలు చేస్తామంటే అన్ని నాటకాలు. ఎవరికైనా బాగోపోతే హాస్పిటల్లో 2 రోజులైనా తినకుండా ఉండమన్నా ఉంటావు. హాస్పిటల్కి వెళ్తే ఒక లెక్క, ఏమండి ప్రయాణాలు వెళ్తే ఒక లెక్క, ఉద్యోగానికి వెళ్తే ఒక లెక్క, డ్యూటీకి వెళ్తే ఒక లెక్క, స్కూల్కి వెళ్తే ఒక లెక్క, మందిరానికి వస్తే లెక్కే మారిపోతుంది. అసలు మందిరం పెద్ద లెక్క కాదు. నన్ను అడిగితే మీకు తెలుసా, మీరు పెద్ద లెక్కలో చూడట్లేదు. ప్రయాణానికి ఇచ్చిన విలువ మందిరానికి ఇవ్వట్లేదు. ప్రయాణానికి ఎన్ని గంటలు లెగిస్తావు? మందిరానికి ఎన్ని గంటలు లెగిస్తావు? ప్రయాణం వెళ్ళడానికి ఎలా సిద్ధపడతావు? మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడతావు? రాత్రి సిద్ధపరుచుకుంటాం బ్యాగ్లో బట్టలు అవన్నీ. మందిరానికి ఉదయం. కొన్నిసార్లు ఎక్కడికి వచ్చాక కానుక నేను వేస్తాను, నీ దగ్గర ఉన్న ఇవ్వు కానుక. ఎక్కడికి వచ్చాక అవును ఏం పాట పాడాలి? ఇక్కడికి వచ్చాక. ఊర్లు వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, డ్యూటీలకు వెళ్ళేటప్పుడు అడిగితే మందిరానికి రావడానికి పిల్లలు లేగలేదంటారు. స్కూల్కి 7 గంటలకి
పిల్లలు రెడీ చేస్తారు చేయరా? చూడండి, మందిరం కోసం అలా చేయట్లేదు, దీనికోసం అలా చేస్తున్న కారణం ఏంటంటే నీ హృదయంలో మందిరం లేదు. డ్యూటీ ఉంది, ప్రయాణం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, హాస్పిటల్ ఉంది, ఇంకా చెప్పాలంటే నువ్వే ఉన్నావు నీ మైండ్. అందుకే లోకం ఏం చెప్తుందో దాని దిశగా పోతావు తప్ప వాక్యం ఏం చెప్తుందో దానికోసం నిలబడడానికి కూడా నోటి మాటతో చెప్పేస్తాం నిలబడాలండి, నిలబడదాం. కానీ నిజంగా మంట ఉన్నప్పుడు నిజంగా అనుకుంటారంట 10లో 1% చేస్తాడట. పెదవులతో చెప్పేవాడు అసలు చేయడట. ఇప్పుడు నిజంగా మంట నీ హృదయంలో మండితే ఖచ్చితంగా ఏం చేస్తావు? ఆ 1% కూడా జరగట్లేదంటే డౌట్ లేదు, నువ్వు పెదవులతోనే చెప్పావు తప్ప నీ హృదయం దేవునికి దూరం. బైబిల్ చెప్పేసింది. చూడండి ఇక్కడ 7వ అధ్యాయంలో, చూడండి 7వ అధ్యాయంలో 2వ వచనం నుంచి ఈ మాట ఎలా ఉంది. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని భూమికి సముద్రముకు హాని కలుగజేయడానికి అధికారం పొందిన 4 దూతలతో ఈ దూత ఏం చెప్తుందంటే, ఆగండి, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు మీరు భూమికి కానీ సముద్రం కానీ దేనికి హాని చేయకుండా ఉండాలని బిగ్గరగా చెప్పాయట. అంటే ఇప్పుడు అవి హాని చేయకముందు ఈ దూత ఏం చేయాలంటే వచ్చి దేవుని దాసులు ఎవరో, దేవుని దాసులు అంటే ఎవరో, దాసులు అంటే ఎవరో? పనివాళ్ళు. దేవుని కోసం పనివారిగా నియమించబడిన వారు. దేవుడు తప్ప వారు ఇంకెవ్వరిని మైండ్లో పెట్టుకుని వారు దేవుని మాత్రమే సేవించేవారు. దేవుని దాసులను ముద్రించారు. దేవుని దాసులు ఎవరో? బైబిల్ పట్టుకున్నవాడు కాదు. దేవుని దాసులు ఎవరో? ప్రార్థన చేసేవాడు మాత్రమే కాదు, చర్చికి వచ్చి వెళ్ళిపోయేవాడు మాత్రమే కాదు. దేవుని దాసుడు ఎవడంటే చెప్పిన పని ప్రతిదీ చెవిలోకి ఎక్కించుకొని దాని ప్రకారంగా చేసేవాడు, పనివాడు. వాడిని బైబిల్ ప్రకారంగా శిష్యుడు అంటారు. అంటే సంఘంలో ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా ముద్రించబడే అవకాశం లేవు. అంటే మన సంఘంలో చూస్తే ఎవరో లేరు కదండి. అంటే సంఘంలో అంటే ముద్రింపబడడానికి ఎవరో అర్హత లేదండి, ఎవరు ముద్రించబడరా? ఒకవేళ మనకు ఆ డౌట్ వస్తే కనుక చూడండి కింద అంటాడు 4వ వచనం, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇది ఎక్కడ జరుగుతుంది సంఘటన అంతా? భూమి మీద. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏరు ముద్రిస్తాడో? భూమి మీద. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాడు? భూమి మీద. పరలోకంలోనా? ఇక్కడ ముద్రిస్తే వాళ్ళు పరలోకంలో ఉంటారు. ఆమె చెప్పండి. ఇప్పుడు ముద్రించబడిపోయిన వారి లెక్క విన్నాడంట. వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది తేలిపోయింది. ఎందుకు వాళ్ళు ఎవరో? అంతే. ఇశ్రాయేలీలలో 1,44,000 మంది తప్ప ఇంకెక్కువ ఎంతమంది వెళ్ళరు అంటే పరలోకం. మరి మన సంగతి ఏంటి? మనం ఇశ్రాయేలు కాదు, మరి మనం ఎవరు? చూడండి 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి, ఇదిగో ఆయా భాషలు మాట్లాడేవారు అంటే తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ. ఏమండి? ప్రతి గోత్రములో నుండి, ఏమన్నాడు? ప్రతి జనములో నుండి. అందులో ఆంధ్రప్రదేశ్ ఉంది, ప్రతి వంశంలో నుండి మన వంశాలు ఉన్నాయి. ఏమైంది? ఆయా భాషలు మాట్లాడేవాళ్ళని వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మట్లు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడి ఆరాధించడం మొదలు పెట్టాయంట. హల్లెలూయా. ఇశ్రాయేలు గోత్రికులు లెక్క చెప్పాడు కానీ ఆయా భాషలు, ఆయా గోత్రాలు, ఆయా జనాలు, ఆయా ప్రజల్లో నుండి ముద్రింపబడిన వారి లెక్క ఎంత ఉందంట? విస్తారంగా ఉంది. ఇప్పుడు ముద్రింపబడిన వారి లెక్క చూచి తిని అంటే వాళ్ళు ఎక్కడ చూశాడు? పరలోకంలో చూశాడు. ఏమండి మీరు ఎలా చెప్తున్నారండి పరలోకంలో ఉన్నారని? చదవండి. లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు. ఎక్కడ ధరించుకున్నారు తెల్లని వస్త్రాలు? భూమి మీద. పరలోకంలోనా? పరలోకంలో. తర్వాత ఖర్జూరపు మట్టలు పట్టుకున్న వారే. మళ్ళీ గొప్ప సమూహం అన్నాడు. లెక్కింపజాలని సమూహానికి సమకూర్చడానికి ప్లేస్ ఎక్కడుంది? ఇక్కడ. వాళ్ళందరూ తెల్లని బట్టలు వేసుకోవడానికి టైలర్ ఎవడున్నాడు ఇక్కడ? వాళ్ళందరూ ఖర్జూర మట్టలు పట్టుకోవడానికి అన్ని ఖర్జూర పాకులు ఎక్కడి నుంచి వచ్చాయి? డౌట్ లేదు, ఇది పరలోకంలో. ఇంకా క్లారిటీ ఇవ్వడం మీకు? చదవండి. చేత పట్టుకుని సింహాసనం ఎదుటను. సింహాసనం ఎక్కడుంది? అమెరికా ప్రెసిడెంట్ సింహాసనం అనుకుంటున్నారా? సుప్రీంకోర్టు సింహాసనం అనుకుంటున్నారా? సింహాసనం అంటే దేవుని సింహాసనం. గొర్రెపిల్ల అంటే సాదృశ్య రూపంగా మాట్లాడిన యేసు ప్రభు ఎదుట సింహాసనం. సింహాసనం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇప్పుడు ఎవరు ఎదుట ఉన్నారు? సింహాసనం ఎదుట. అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు? డౌట్ లేదు, పరలోకంలో ఉన్నారు. గొర్రెపిల్ల ఎక్కడుంది? పరలోకంలో. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఏం చెప్తున్నారు? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం అని బిగ్గరగా కేకలు వేశారంట. మహాశబ్దము తెలుగెత్తి చెప్పారు. రక్షించబడ్డారు అని సంగతి ఇక్కడ తెలుస్తుందా? పరలోకంలోకి తెలుస్తుందా? 11వ వచనం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను. ఏమండి భూమి మీద ఉన్నారా దేవదూతలు? ముద్రించిందేమో కింద, ఈ దర్శనం అంతా పైన.
అంటే దాని అర్థం ఏంటంటే కింద ముద్రింపబడిన వాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానము కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలము కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరలోకములో నువ్వు ఆరాధించే గుంపులో ఉన్నారా? లేరు అనుకుంటాను, లేదు, ఉన్నారు. పరలోకములో ఆరాధించే గుంపులో నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా కింద ముద్రించబడాలి. కింద ముద్రించబడాలంటే దేవుని దూతలు వచ్చి ఏం చేస్తున్నారు? ముద్రిస్తారు. ఇప్పుడు స్కాన్ చేసి ముద్రించినప్పుడు ఆ ముద్రలో నువ్వు నేను లేకపోతే ఎందుకు ఎవరిని ముద్రిస్తాడో? ఆగండి ఆగండి, మేము మా దేవుని దాసులు అంటే ఎవరు? నువ్వు దాసుడు అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆయన దగ్గరే ఉండాలి నువ్వు. మరి ఆయన దగ్గర ఉంటే మరి అన్ని దీవించేస్తాడండి. 13వ వచనం, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని నన్ను అడిగాడు. పెద్దలలో ఒకడు వచ్చారన్నారట. ఇంతమంది జనసమూహం, ఎంతమంది లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం చూశారట. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఖర్జూరపు బట్టలు చేత పట్టుకుని తెల్లని బట్టలు వేసుకుని సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని స్తోత్రాలు చెప్తున్నా ఆ సమూహాన్ని చూసి పెద్దల్లో ఒకడు వచ్చాడంటే, యోహాను వీళ్ళంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే అప్పుడు చూడండి, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను. ఏమని చెప్పారో తెలుసా? వీళ్ళు నీళ్ళు వచ్చినప్పుడు ఉండిపోయి నీళ్లు అయిపోయిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత మందిరానికి వచ్చిన వారు, వీళ్ళు స్కూల్కి పంపించి స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు, వీళ్ళు ప్రయాణాలన్నీ ముగించుకొని వారి తీర్థయాత్రలన్నీ ముగించుకొని ఖాళీ దొరికిందని నా దగ్గరకు వచ్చి గడిపే జనసమూహం అన్నాడా? ఎవరు వీళ్ళు? చెప్పండి చెప్పండి. ఇదిగో డ్యూటీ ఉంది, డ్యూటీ అయ్యాక వస్తానని, ఇదిగో పనులున్నా పనులు అయిన తర్వాత ఇదిగో రేషన్ ఉంది, పాపం బాధపడుతూ ఉండిపోయి ఆ రేషన్ వేయించుకుని గ్యాస్ బండ్లు తెప్పించుకుని ఆ వచ్చిన వారు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు అన్నాడా? ఎవరు వీళ్ళు? ఒకటి తెలుసుకో, నేను లోకం కోసం బతుకుతున్నాను, లేదా తెలుసుకో దేవుని కోసం బతికేది ఇది అబద్ధం అని. ఈ రెండైనా తెలుసుకోవాలి. నువ్వు బతికేది అబద్ధం, లేదంటే దీన్ని వదిలేసి లోకానికి అని వెళ్ళిపో. ఏమన్నాడు? చల్లగా బెచ్చగా ఏదో రకంగా ఉండు, ఏదైనా నచ్చితే ఆన్లైట్ అయినా నచ్చితేనే. అసలు నా మనసులో లేదు తెలుసా? అంటే ఇప్పుడు ఆన్లైట్ వీళ్ళకి ఇష్టమై చేశారా, కష్టమైనా చేశారా? మీరు ఆన్లైట్ చేయగలిగారంటే దాని అర్థం ఏంటి? అంటే జనాల మధ్యలో ఉంటాడు అనమాట యేసుప్రభు, అంతేనా? స్టేజ్ మీద 50 మంది సేవకులు ఉన్నారు, ఆ సేవకులు ఉన్నారు కాబట్టి యేసుప్రభు ఉన్నాడు. అందుకే మానేద్దాం అనుకున్నది కూడా కాస్త అదంతా చూడగానే భోజనం చేసి బయలుదేరాల్సింది మనం ఎప్పటి వరకు ఉండిపోయాం? ఇక్కడ ఆన్లైట్ లో మధ్యలోనే వెళ్ళిపోయి వేసేస్తారంతే పడక. వీళ్ళెవరు? నచ్చితే ఆన్లైట్ లో ఉండి వచ్చిన వారు, నచ్చని వాటికి ప్రార్థనలు కూడా దూరం అయిపోయేవారు. తెల్లని బట్టలు వేసుకుని మట్టలు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని ఆరాధిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? రండి ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇంతకీ ఎవరో? అయ్యా అది నీకే తెలియను అనగా అతడు నాతో ఇలాగ చెప్పాడు. ఏమని? వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను వదుకొని. మహాశ్రమ నుండి వచ్చిన వారు ఎవరో? తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. నేను మాట్లాడతాను, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు అంతా శ్రమ నుంచి వచ్చారా, లేదంటే కొంతమంది వచ్చారా? అంటే తెల్లని వస్త్రాలు ధరించుకుని పరలోకలు ఖర్జూరపు మట్టలు పట్టుకుని దేవుణ్ణి ఆరాధించాలి అంటే, కింద ముద్రించబడాలంటే వీళ్ళంతా ఏమవ్వాలంట? శ్రమలు కాదు, మహాశ్రమలు రావాలా? మీకేమొచ్చాయి? శ్రమలు నచ్చదాన్ని ఇంకా మీ నిర్ణయాలు వదలేదు, దాన్ని బట్టి వచ్చి శ్రమలు కూడా రాలేదు మీకు ఇంకా దేవుని బట్టి. ఏమన్నాడు అక్కడ? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కున్నారు. ఎలా ఉదుక్కున్నారో? అవతల వాడు వేసే నింద మంటొచ్చేస్తుంది, కోపం వచ్చింది, ఎదిరి తిరిగి అది పేక కొరికేలనిపించేస్తుంది. కానీ యేసు రక్తం ప్రతి కోపానికి అడుగుతున్నారు. మళ్ళీ ఆ రక్తాన్ని అప్లై చేసుకున్నారు వీళ్ళు ఆ టైంలో. అలాగున తమను తాము ఎప్పటికప్పుడు కడుక్కుంటున్నారంట వీళ్ళు. కడుక్కుని మళ్ళీ వస్త్రాన్ని తెలుపు చేసుకున్నారంట. అంటే తెల్లని వస్త్రాలు అక్కడికి వెళ్ళకి ఇవ్వబడట్లేదు, వీరు వస్త్రాలని తెల్లగా రక్తంతో కడుక్కుంటున్నారట. అంటే నీకు రక్షణ వస్త్రం అది తెలుపు చేయబడాలంటే ఎదురు తిరగాల్సిన సందర్భం అంతా నువ్వు సహించుకున్నప్పుడు యేసు రక్త, అది కూడా నేను మంచిదాన్ని కాబట్టి మంచోడిని కాబట్టి సహించడం కాదు, యేసు రక్తం ఉంది కాబట్టి నేను ఓర్చుకోవాలి, యేసు రక్తం ఉంది కాబట్టి నేను భరించాలి, యేసు రక్తం ఉంది కాబట్టి నేను మొయ్యాలి అనుకుని ఎవడైతే ఆయన రక్తము చేత కడుక్కుంటాడో
వారి వస్త్రాలు తెలుపు చేయబడుతున్నాయంట. మీకు తెలుసు కదా, ఒకడు విందుకు పిలిచాడు, ఒకడు పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చాడు. వెంటనే ఏం చేశాడు? వస్త్రాలు లేకుండా ఎందుకు వచ్చా పో అన్నాడు అంతే. అక్కడ క్రియలు అడగలేదు, బాప్తిజం పొందేవా అడగలేదు, ఇన్విటేషన్ కార్డు అంది ఏం అడగల, వస్త్రం కొంచెం మలిగా ఉందంత. అంటే నువ్వు కోపడిపోయే ప్రతిసారి నీ వస్త్రం ఏమైపోతుంది? చాలాసార్లు ప్రయాణాల్లోనే గొడవలు అయిపోతాయి. ఆ ప్రయాణాల్లోనే గొడవ పెద్ద లెక్కగా తీసుకోరు, కానీ నీకు తెలుసో తెలీదో నీ వస్త్రాలు మురికి అయిపోతున్నాయి. ఆ మురికి అయిపోయిన వస్త్రాలు అక్కడే శుద్ధి చేసుకోవాలి తప్ప ఇంకెక్కడికి వచ్చాక శుద్ధి ఉండదు. ఏదైనా మరకుంటే ఉతికేటప్పుడే, బట్టలు ఉతికేటప్పుడే ఉతకాలి తప్ప నువ్వు షర్ట్ వేసేసుకుండి ఇలా ఎంత గీకినా పోతుంది అనుకుంటున్నారా? షర్ట్ బయటికి తీసినప్పుడు దాన్ని సబ్బు పెట్టి బ్రష్ పెట్టి తోముతున్నప్పుడు అప్పుడే వదలలేదు. నువ్వు సమయం దాటి వచ్చేసాక నువ్వు తెలుపు చేసుకున్నా అంటే ఎంత నలుపైపుని చూసుకోండి. మళ్ళీ ఏమంటుంది? ఆడేనండి, ఈడేనండి, ఆడవాళ్ళేనండి, నేను ఎంత ఓర్చుకుందాం అనుకున్నాను తెలుసండి, వీళ్ళు ఇలా మాట్లాడటం వల్లండి. నీకు తెలియదండి, నీ బట్టలు తెల్లగా అవ్వాల్సిన ఆ గొర్రెపిల్ల రక్తం రెడీగా ఉండగా దాన్ని కూడా తోసేసేయండి. మీ వస్త్రాలని మీరు తెలుపు కాకుండా మలినం చేసేసుకున్నారండి. నా బీరువాలోకి వచ్చి చూస్తే ఒక తెల్లని షర్ట్ కలర్ చేంజ్ అయిపోయాం, పర్లేదు వేరే దానికి వేసేయచ్చు. కానీ ఈ షర్ట్ కనుక ఆత్మీయ వస్త్రాలు, మహిమ వస్త్రాలు, అది కలర్ మారితే 1% కూడా నీకు ఛాన్స్ లేదే. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? మహాశ్రమలు ఉండి. ఈ శ్రమలు మహాశ్రమలు కాదు, గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కోవడమే చేత కావట్లేదు. ఇంకా మహాశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఎవడు పడితాడు రాడు పరలోకం, ఎవడు పడితే వాడు ముద్రించబడ్డావు. మహాశ్రమలైనా సరే ప్రభు కోసం నిలబడిన వాడు మాత్రమే. 15 వచ్చింది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద. ఎవడైతే ఇక్కడ రాత్రింబగలు దేవుని సన్నిధిలో ఉండకుండా టైం అయిపోతుంది వెళ్ళిపోతాడు, ఆడి మీద కప్పడం. ఆ ఇల్లుని శుభ్రం చేసుకోవడంలో ఉన్న నిమగ్నత నీ ఆత్మని శుభ్రం చేసుకోవడంలో ఉండదు. నీ ఒంటిని శుభ్రం చేసుకునే ఉన్న నిమగ్నత ఆత్మని శుభ్రం చేసుకోవడంలో ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేవుని రాకడ దగ్గర పడుతుంది. దేవుని రాకడలు ఎత్తబడేవారు ఎవరు అంటే ఇంకా డౌట్ లేదు, ముద్రింపబడి పరలోకానికి వెళ్ళక ముందు ఇక్కడే సెలెక్ట్ చేస్తున్నాడు దేవుడు. వాళ్ళు ఎవరో నొసటి మీద ముద్ర కలిగిన వారు. ఆ నొసటి మీద ఆడికి ఎందుకు ముద్ర వెళ్తుందంటే వాళ్ళు మహాశ్రమ నుంచి వచ్చినావు. నువ్వు ఇప్పుడే తందనాలు ఆడేస్తున్నావు అంటే అబద్ధం పీస్ వచ్చేసరికి కొంచెం కూడా నిలబడు, డౌట్ లేదు ఖచ్చితంగా. అమ్మ ఇవన్నీ చూసి పరలోకాన్ని పోగొట్టుకుంటావా? ఏమన్నాడు? సమస్తాన్ని సంపాదించుకుని రక్షణ లేకపోతే నీకేంటి మేలు? సమస్తాన్ని వదులుకొని ఏమన్నాడు? రక్షణ కాపాడుకోమన్నాడు. ఆ రక్షణ ఎలా వస్తుంది? ఆ రక్షణే మహాశ్రమం నుంచి వస్తుంది, గొర్రెపిల్ల రక్తంలో కడగబడితే వస్తుంది. కాబట్టి సిద్ధపడండి, ప్రిపరేషన్ అయిపోండి. దేవుని రాకడికి నువ్వు ఎత్తబడే వ్యక్తిగా ఉంటావా, ముద్రింపబడిన వ్యక్తిగా ఉంటావా? ముద్రింపబడితే సరిపోద్ది, ఖచ్చితంగా నువ్వు ఎత్తబడతావు, డిక్లేర్ అయిపోద్ది. రైసులో బాప్తిసం ద్వారా మనుషుల పాపాలు ఎలా అయితే కడగబడుతున్నాయని నిశ్చిత మనకు ఉందో, ఖచ్చితంగా నేనేమంటానంటే నువ్వు ఇక్కడ ముద్రింపబడ్డావు, ఖచ్చితంగా నీతే పరలోకం అని నిర్ధారణ అయిపోద్ది. నువ్వు అలా ముద్రింపబడలేనంత వరకు కూడా నువ్వు పరలోకం వెళ్తావని వెళ్ళవని కూడా గ్యారంటీ లేదు. కాబట్టి సిద్ధపడి ఒక మంచి తీర్మానంతో, ఒక సమర్పణతో ప్రభు దగ్గర తీర్మానం తీసుకుని దానికోసం అవసరమైతే మీ కోరికలు, మీ ఇష్టాలు సమస్తమును త్యాగం చేసుకుని ప్రభుకు అప్పగించుకోండి. దేవుడు అలాగనే మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన